లేని వాణి దేవదాసుడిగా నిలబడినగా నేను మీ ఆత్మతో అభిషేకించిన పరిశుద్ధాత్మతో అభిషేకించిన కేవలము నైనా పరిశుద్ధాత్ముడికి స్వరమించేవాడిగా నన్ను నిలబెట్టుకుని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి ప్రార్థించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్న పత్రికలో నుంచి 5వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాటలే, ఆత్మ ఫలాల గురించి. అందులోంచి ఒకదాని గురించి ధ్యానిస్తాం. మరి పౌలు నిజంగా సంఘాలను బలపరుస్తూ అనేక విషయాలు రాస్తున్నారు. 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా క్రీస్తులో కలిగిన స్వతంత్రాన్ని గురించి ప్రారంభిస్తాడు. ఫ్రీడమ్ గివెన్ బై క్రైస్ట్. క్రీస్తు మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్రముల గురించి మాట్లాడతాం. ఏంటి ఆ స్వతంత్రము అంటే దేవుని వాక్యమాలను చూసినప్పుడు పాపము కాడిలో నుంచి విడుదల, శిలువ రక్తము ద్వారా యేసయ్య మనకు ఇచ్చిన ఆ పాప విమోచన గురించి మాట్లాడతారు. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు పిల్లరా, విశ్వాసులం అందరము కూడా దేవుని పిలువబడ్డాం. ఆయన శిలువలో ముద్రించబడుకున్నాం. ఆయన శిలువ రక్తము ద్వారా ముద్రించబడిన మనమందరము కూడా పరిశుద్ధతలో జీవించడానికి పిలువబడ్డాం. కాల్ టు లివ్ ఎ హోలీ లైఫ్. ఈ పరిశుద్ధమైన జీవితం, ఎందుకంటే మరి వాక్యం చెప్తుందంటే నేను పరిశుద్ధుని కనుక వీరుడు పరిశుద్ధుడిగా జీవించడం వాక్యం. పరిశుద్ధ జీవితము జీవించడానికి మానవుడి వల్ల సాక్ష్యం కాదు, మరి దేవుడే దాన్ని నడిపించాలి. కాబట్టి ఆ పరిశుద్ధ జీవితము దేవుడికి ఇష్టమైన హోలీ లైఫ్ ఇట్స్ నాట్ విల్ ట్రై టు బి హోలీ బట్ ఆల్వేస్ విల్ డూ సమ్ సిన్. ఏదో ఒక పాపం మనం చేస్తుంటాం, ఏదో ఒక పాపంలో పడిపోతుంటాం. సిలువ ద్వారా పాప విమోచన పొందిన విశ్వాసులందరినీ కూడా ఆ పరిశుద్ధతలోకి నడిపించడానికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడుగా చూస్తాం. యేసుప్రభువు వారు అంటారు కదా, ఆయన వచ్చినప్పుడు ఇమ్మానుయేలు దేవుడిగా వచ్చాడు, మనతో ఉండడానికి వచ్చాడు. మనతో ఉండడానికి వచ్చిన యేసయ్య వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులకు కొంచెం బాధ అనిపించింది కదా. ప్రభు నేను వెళ్ళిపోయే సమయం అయినప్పుడు శిష్యులు చాలా బాధపడ్డాడు. ఉండడానికి వచ్చిన ఆయన వెళ్ళిపోతానంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. ఇవాళ రేపు చుట్టాల గురించి అన్నట్టు ఆలోచన లేదు, ఎప్పుడు పోతే బాగుండన్నాడు కదా ఉంది కదా. వచ్చి ఉంటానంటే ఇంకో 2 రోజులు ఉంటా అంటారు, ఇంకా పోతలేరు అన్నట్టుగానే ఉంటుంది కదా. కానీ అలా కాదు. మరి కొంచెం నాకు పాపం అయితే చుట్టాలు వస్తే ఒక 1 వీక్ వరకు ఉండేవారు. కొంచెం వెనక్కి వెళ్తే మా చిన్నతనం మా ప్రాంతంలో వస్తే వీక్స్ టుగెదర్ దే యూస్ టు స్పెండ్. అలా ఉండేది. ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి అంత టైం ఎవరికి లేదు. కానీ యేసయ్య ఇమ్మానుయేలు దేవుడిగా మనతో ఉంటాను వచ్చిన ఆయన మరి శిష్యులు బాధపడుతున్న సందర్భంలో ప్రభుతో అని నేను వెళ్తే కానీ ఆదరణకర్త రాడు, ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి నాకు ఇష్టం లేదు, నా ద్వారా మీరు విన్న వేరొక ఆదరణకర్తను పంపమని తండ్రిని నేను వేడుకుంటాను. ఆయన ప్రే. చాలాసార్లు ఏమనుకుంటారంటే మనం ప్రార్థన చేసే పరిశుద్ధాత్మ కాదు, యేసయ్య ప్రార్థన చేసే పరిశుద్ధాత్మ వచ్చింది. చాలా మందికి తెలియదు ఈ మధ్యలో. చాలా మందిని పరిశుద్ధాత్మని కింది దించేస్తున్నారు. అలా అయిపోయింది. పరిశుద్ధాత్మ దిగి రా 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 అంటున్నారు. నాకు ఇవి చూస్తుంటే ఏదంటే మంత్రతంత్రాలకు పరిశుద్ధాత్మని ఆహ్వానించడానికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడన్నా నువ్వు రా రా అంటే రాలేదు, నువ్వు పోపు అంటే పోయాడు తెలియదు. ఎక్కడ నామం పేరట, నా నామం పేరట 2-3 కూడి ఉంటారో వారి మధ్యలోనే వస్తాడు. పరిశుద్ధాత్మ ఆల్రెడీ వస్తాడు, నువ్వు పిలవాల్సిన అవసరం లేదు ఆయన. ఎందుకంటే ఆయన నువ్వు వేడుకుంటే వచ్చాడు కాదు, కానీ యేసు ప్రభు వారు మన పక్షాన మనం అనాథలుగా ఉండకూడదని తండ్రిని వేడుకుంటే ఆయన మనకు ఆదరణకర్తగా ఆయన పంపించాడు. ఆయన మనతోనూ మనలోనూ నిత్యము నివసిస్తాడు. చాలాసార్లు రా రా అని పిలుస్తారు. వి కాల్ ఫర్ హూమ్ హూ హస్ నెవర్ లెఫ్ట్ us. మనం విడిచిపెట్టిన పరిశుద్ధాత్మని రా రా అంటారు. ఎందుకు రా అంటారు? దేవుడు అన్నాడు ఆయన మీతోను మీలో నివసిస్తాడు. He will be always with you. ఎప్పటికి ఉండేవాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధమైన జీవితంలో నడిపిస్తుంటాడు. అందుకే 5వ అధ్యాయంలో కొంచెం పైకి వెళ్తే అంటాడు కదా, ఆత్మ సంబంధమైన జీవితము ఎప్పుడైతే మనం జీవిస్తామో ఇహలోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశలన్నీ కూడా అణిచివేయబడతాయి అంటాడు మన శరీరం. When we live by the Spirit,
ఆత్మలో మనం జీవిస్తున్నప్పుడు శరీర సంబంధమైన ప్రతి వాంఛలు కూడా అవి అణిచేయబడతాయి. లివింగ్ బై స్పిరిట్ ఈస్ అగేన్స్ట్ ది ఫ్లెష్. వాళ్ళు అదే అంటాడు. ఆత్మలో జీవించేవాడు శరీరానికి విరుద్ధంగా జీవిస్తాడు, శరీర ప్రకారం జీవించేవాడు ఆత్మకు విరుద్ధంగా జీవిస్తాడు. రెండే జరుగుతాయి మా విశ్వాస జీవితంలో. నువ్వు ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నావా, శరీరేచ్ఛలన్నీ కూడా పట్టుకెళ్ళిపోతాయి. యు విల్ నాట్ ఫైండ్ ఎనీ సిన్ ఇన్ యువర్ సెల్ఫ్. when you are led by the Holy Spirit, ఆ పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధతలో ఉంటావు. ఆత్మ దేవుడు పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా నడిపిస్తాడు. కొరింథీయులకు అందుకే అంటాడు, మనుషుని యొక్క మనస్సు ఎలాగో మనుషుని ఆత్మకు తెలుసు, అలాగనే దేవుని యొక్క మనస్సు అంటే పరిశుద్ధాత్మకు తెలుసు. పరిశుద్ధుడైన దేవుని యొక్క మనస్సు పరిశుద్ధాత్మ తెలుసు. ఆ పరిశుద్ధాత్మ పరిశుద్ధుని యొక్క ఆ మనస్సుకు అనుకూలంగా మనల్ని నడిపిస్తుంటది అని చెప్తూ వస్తున్నప్పుడు కిందస్తులకి ఈరోజు ఈ 5వ అధ్యాయం 22వ వచనము ఇది మనకు మెషర్, మనకు కొలత. మనకు నిజంగా మన హృదయంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డామా లేదా? ఈ 22వ వచనంలో పౌలు చెప్తాడు, కొన్ని గుణాలు చెప్తాడు, ఆత్మ ఫలాల గురించి చెప్తాడు. ఆత్మ నీలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మనితో నువ్వు బాప్టిజం పొందుకున్నప్పుడు యోహాను అన్నట్టుగా నేనంటే నీటిదా నీకు బాప్టిజం ఇస్తున్నా ఎవరికి వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, పరిశుద్ధాత్మను అగ్నిలో ఆ పరిశుద్ధాత్మ బాప్టిజం అనుభవంలో ఉన్నప్పుడు ఆత్మతో నింపబడ్డప్పుడు నీ ఆత్మలో కొన్ని ఫలాలు నీకు వస్తాయి. అవి ఇక్కడ ఇస్తాడు. ఈ ఫలాలు ఒకవేళ నీ జీవితంలో నీ విశ్వాస జీవితంలో కనపడలేదనుకో, యు ఆర్ నాట్ లెడ్ బై ది హోలీ స్పిరిట్. ఆడు చెప్పాడు కదా 9 ఉంటాయమ్మా, 9ఏనా? సండే స్కూల్ పిల్లలు కరెక్ట్గా తెలుస్తుంది, పెద్దోళ్ళం మర్చిపోతాం కదా కదా. సండే స్కూల్ పిల్లలు అంటే కరెక్ట్గా చెప్తారు, టకటగా చెప్తారు. పెద్దోళ్ళం అవుతున్నప్పుడు కొంచెం మనకు అంటే జ్ఞాపశక్తి పోతుందో తెలియదు, ఆత్మీయ ఎక్కువ ఎదుగుతుందో తెలియదు కానీ కొన్ని తగ్గుతుంటాయి. సండే స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలి మనం కొన్నిసార్లు. ఎందుకంటే లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ది బేసిక్స్ అండి, బేసిక్స్ నుంచి వెళ్ళాలి కాబట్టి అక్కడి నుంచి రావాలి. వెరీ గుడ్. అందుకే సండే స్కూల్లో చక్కని నేర్పిస్తారు పిల్లలు, అందుకే పంపించాలి సండే స్కూల్. అన్నింటిలోకి నేర్పాను ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము అంట, పేషెన్స్. దాని మీదే ధ్యానిద్దాం, దాని మీదే ఉందాం ఈరోజు. విల్ స్టే ఆన్ దట్ పేషెన్స్. ఈ రోజుల్లో విశ్వాసికి లేనిది ఉండవలసినది ఇదే. ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానించేది ఎందుకంటే మనకు లేనిది ఉండవలసినది పేషెన్స్. వి లాక్ దిస్. చాలాసార్లు చాలా ఇంపేషెంట్ అయిపోతాం. వి బిలీవర్స్ వి ఆర్ వెరీ ఇంపేషెంట్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లో కూడా మనం ఇంపేషెంట్ అయిపోయాం. ఒకవేళ ఇఫ్ ఐ యామ్ ఇంపేషెంట్, నేను దీర్ఘశాంతమును వహించుకుంటే దీర్ఘంగా నేను గురించి ఉండలేకపోతే there is something wrong with my spiritual life. ప్రత్యేక దేవుడి విషయంలో జాగ్రత్త ఉండాలి విశ్వాసి ప్రియులారా. విశ్వాసికి అన్ని కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి, ఇన్స్టెంట్స్ కావాలి. వీఆర్ ఇన్ ది ఇన్స్టెంట్ వరల్డ్. చటా అయిపోవాలి, ఫటాఫట్. ఈ మధ్యలో న్యూస్ కూడా చూశారు, ఫటాఫట్ న్యూస్ వస్తుంది. 4 నిమిషాల్లో 24 మెయిన్ న్యూస్, 2 నిమిషాల్లో అంతే, ఫటాఫట్. టైం లేదు ఎవరికి. వి వాంట్ ఎవ్రీథింగ్, వి హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైం. చాలా కొంచెం టైం. ఇట్స్ నాట్ సో విత్ గాడ్. ఎందుకు మనం దీర్ఘశాంతం, పేషెన్స్ ఎందుకు కలిగి ఉండాలంటే పిల్లరా, వి వాంట్ సంథింగ్స్. మనకు కొన్ని విషయాలు కావాలి అట్ అవర్ టైం, మన టైం ప్రకారం కావాలి. అక్కడ మనం కానప్పుడు చాలాసార్లు నిరుత్సాహపడుతుంటాం, బయటికి అనకున్నా లోపల దేవుని ఎంతోసార్లు నిందించుకుంటుంటాం. వి వాంట్ కదా, చాలాసార్లు పాస్టర్ అంటే నన్ను తిరుగుతుంది. వి వాంట్ ఇట్ ఇన్స్టెంట్, అయిపోవాలి, వెంటనే అయిపోవాలి, అనుకున్న వెంటనే అయిపోవాలి. విశ్వాసం కదండి, అబ్రహాం ఊరికిన విశ్వాసం తండ్రి కదా 25 సంవత్సరాల పాటు వెయిట్ చేశాడు. He has to wait 25 long years to get that promise from the Lord. ఆ దేవుని నుంచి 25 సంవత్సరాల తర్వాత ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఆ వాగ్దానాన్ని 25 సంవత్సరాల తర్వాత
పిలిచాడు. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు పిలిచాడు. నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుంచి, నీ స్వచ్ఛల నుంచి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను ఒక గొప్ప జనాంగంగా చేస్తానంటే మధ్యలో దమస్కుని ఎలియాసరే అవుతాడేమో అనుకున్నాడు. దేవుడు అన్నాడు, కాదు నేను అమ్ముతాను. 12 అధ్యాయం ఇచ్చాడు. 15 అధ్యాయంకి వస్తలకే ఏముంది ప్రభు, అంత ఏమైతే ఆఖరికి ఎలియాసరే ఏలుతట్టున్నాడు అన్నాడు. ప్రభు అన్నాడు, బాబు ఎలియాసర్ కాదురా, దమస్కులో నుంచి వచ్చిన ఎలియాసర్ కాదు, నీ శరీరం నుంచి రావాలంటే 17 అధ్యాయం కొంత నా శరీరం నుంచి వచ్చిన ఇష్మాయిల్ ఉన్నాడు కదా అన్నాడు. ఇష్మాయిల్ కూడా కాదన్నాడు. తర్వాత ఇస్రాకు వచ్చాడు. నేను వాక్య బాగా చూసింది 100 సంవత్సరాలు అబ్రహాము పేషెంట్ పెట్టుకోవాలి. అసలు కొన్నిసార్లు కొద్దిగా అతీతిగా దేవుడు, కొన్నిసార్లు అబ్రహాము కూడా కొద్దిగా విశ్వాసం అతీతి అయినా కూడా స్టిల్ వాస్ హోల్డింగ్ ఆన్ టు ది గాడ్. వెరీ పేషెంట్. దేవుడి వాక్య బాగా విశ్వాసులుగా చాలాసార్లు మనము ఈ ఓపికను చూపించలేకపోతుంది. విశ్వాస జీవితంలో పడిన ఒక మాట మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. 2-3 రెఫరెన్స్లు ఇస్తాను. దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఒకసారి కీర్తనాకారుడు దావీదు మాట్లాడుతున్న 40వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదువుకున్నాం. దేవుని వాక్యం మనం చూసినాం. విశ్వాస జీవితంలో చూద్దాం, ఒకసారి చూద్దాం, ఒక మాట చూసుకుందాం. దేవుని వాక్యం మనం చూసినప్పుడు యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టి ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. కింద లేటర్ పార్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఇది చాలా విశ్వాసులకు చాలా వండర్ఫుల్. దేవునికి ప్రార్థన చేయగానే నా ప్రార్థన విన్నాడు, నా మొర ఆలకించాడు. హి హస్ యాక్సెప్టెడ్ మై ప్రేయర్. కానీ మొదట దావీదు అంటున్నాడు, అక్కడ మాట ఏమంటున్నాడు, నేను సహనముతో. We lack patience in the prayer. ప్రార్థన వినబడుతుంది. ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. దేవుడు నువ్వు చేసే ప్రార్థనలు వినకుండా చెవులు మూసుకునేవాడు కాదు. నేను ఎప్పుడు నా ప్రార్థనలు చేస్తున్నాను, నన్ను మెట్టి చేసేవారు చెవుల నుండి ఆలకించేదేవా, కన్ను నుండి చూసేదేవా అని చేస్తుంటాను. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడ నేర్చుకున్నా నాకు తెలియదు, కానీ నన్ను కూడా దేవునికి స్తోత్రం. రైట్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఫైన్. దేవుడు ప్రార్థన వినగా దేవుడు దావీదు అక్కడ తెలియచేస్తున్నాడు, దేవుడు ప్రార్థన వింటాడు. బట్ యు హ్యావ్ టు బి పేషెంట్. యు హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ ఇన్ యువర్ ప్రేయర్. ప్రార్థన చేసినప్పుడు బహుశా అబ్రహాము కూడా చాలాసార్లు దేవుడు మొరపెట్టిండొచ్చు. 25 సంవత్సరాల విశ్వాస యాత్రలో చాలాసార్లు ఆయాసంతో ప్రార్థన చేసి ఉండొచ్చు. ఈరోజు మన దేవుని వాక్యం నీతో పేషెన్స్లో ఉన్నప్పుడు నీ మొరలు ఆలకించబడాలంటే నువ్వు ఓపికతో ప్రార్థన జీవితాన్ని కొనసాగించాలి. యేసు ప్రభువు వారు ప్రార్థన గురించి ఒక చిన్న ప్రెసిస్టింగ్ గురించి పెడతాడు. ఎలా మనం ప్రార్థన పట్టుకుని ఒక విధవరాలు యొక్క స్టోరీ చెబుతాడు. ప్రభు చెప్తాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఊర్లో ఒక అన్యాయం చేసే జడ్జ్ ఎప్పుడు న్యాయం చేసేవాడు కదంట. వాడు చాలా ధనవంతుడు, ఎవరిని లెక్క చేసేవాడు. అప్పుడు లేదు, ఒక విధవరాలే లేదంట. అయ్యా నాకు న్యాయం చేయంటే ఈ విధవరాలతో నాకేం లాభం రాదు అని చెప్పి ఆమెను తోసివేసేవాడు. ఆమె రోజు ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం మొదలు పెడుతుంది డైలీ. కొంతకాలం అయిన తర్వాత ఎంత విసిగిపోయాడంటే, విసిగిపోయి ఒక మాట అంటాడు, ఏంటంటే నేను మనిషిని లెక్క పెట్టను, దేవునికి భయపడను, కానీ ఈ విధవరాలు నాకు పెడుతున్న శ్రమను బట్టి అన్న ఈమెకు న్యాయం చేస్తాను ఆలోచించాడు అంటూ ప్రభు అంటాడు. ఒక అన్యాయం చేసేవాడు కూడా ఎప్పుడైతే నువ్వు ప్రిసిస్ట్ చేస్తూ, ఎప్పుడైతే నా ఓపికతో దేవుని ఆయనతో కోచాడుతున్నప్పుడు, వాడి మనస్సు మార్చినప్పుడు, న్యాయవంతుడైన దేవుడు నీ న్యాయ సంబంధమైన నీ యొక్క విజ్ఞాపన వినడా, వాడు ప్రశ్న వేస్తూ ఎలా ప్రార్థన చేయాలో ప్రభు నేర్పిస్తాడు. శిష్యులు కీర్తనకారైతే నేర్పిస్తున్నాడు. ఇక్కడ మనకి ఏంటంటే పిల్లరా, ఓపికతో ప్రార్థన విషయం పీరియడ్ ఉంటే పిల్లరా, ఈ ప్రార్థన దేవుని యొక్క జవాబు మధ్యలో ఉండే ఈ టైం ఇట్స్ వెరీ చాలా థిన్ లైన్లో ఉంటుంది. అక్కడ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫెయిత్.
అది నీ విశ్వాసం మీద ఆధారపడదు. ఇది కొనసాగే దేవుని యొక్క జవాబు వచ్చే వరకు నీ ప్రార్థనలో ఉన్నప్పుడు when you drop out, you are lost in the faith. It's something to do with my faith. ఏ దేవుడైతే వాగ్దానం చేస్తాడో, అన్యాయం చేసేవాడే న్యాయం చేసినప్పుడు న్యాయవంతుడైన దేవుడు నేను ఎలా న్యాయం చేయను? ఈ మధ్యలో పీరియడ్ లోపల చాలా థింగ్ లైక్ దట్ సమ్ ఫెయిత్. When we drop out, we are losing our faith of the God Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుని మీద మన యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నట్టుగా చూస్తాం. We may say that we are believers, మన విశ్వాసంలో మన గొప్ప విశ్వాసం మనం చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే మన ప్రార్థన అంశములో కొద్దిపాటిగా పడిపోతుంటామో, we lose our faith. నీ యొక్క ఓపిక నీ విశ్వాసానికి అదొక సింబల్ ఉన్నట్టుగా చూస్తున్నాను. Shows your faith. It shows your faith on God. కొన్నిసార్లు మనము చాలా ఈజీగా తీసుకుంటాం. దేవుడు అంటానికి దేవుడు అడగగానే ఇవ్వలేదు అని చాలా విషయాలు. చాలాసార్లు మనమందరం కూడా తల్లిదండ్రులు ఉంటారు, మనందరం కూడా మన పిల్లలు ఇష్టపడతాం లేదు, సైలెంట్గా ఉన్నారు. ఇష్టపడతాం లేదా మా పిల్లల్ని? ఇష్టపడే మీరు అందరూ మీ పిల్లలు అడిగిన అన్నీ ఇస్తారా? ఏమో చెప్తున్నామ్మా. వాడికి ఇంత సర్ది వస్తే కూల్ డ్రింక్ తాగుతాడంటే పట్టపట్ట పడుతుంటాడు. ఏమి ఇస్తావు నువ్వు చెప్పు? ఇష్టం అని చెప్తుంది మా చెల్లె. వాడికి జర్ర వచ్చిందంటే వాడికి కూల్ డ్రింక్ కట్టు, ఇంకేమి ఇస్తావు నువ్వు? అవునా కాదా? ఇది సత్యం. ఆ కూల్ డ్రింక్ కట్టండి, ఇట్స్ యువర్ లవ్. అందులో వాడి మీద ద్వేషంతో కాదు, వాడి మీద ప్రేమను చేస్తున్నప్పుడు చాలాసార్లు మర్చిపోతుంటాం మన మీద. అంటే వీళ్ళు లవ్ అవర్ కిడ్స్. చాలాసార్లు పేరెంట్స్ అయితే ఇవ్వకపోతే తల్లిదండ్రులకు పిల్లలకి ఏమంటారు, మా ఏది ఇస్తాడు? ఇట్స్ అవుట్ ఆఫ్ ద లవ్ దే ఆర్ నాట్ గివింగ్ యూ. పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. కానీ నీ ఆరోగ్యం పాడైతుందనో, నీకు అదేమైనా ఇబ్బంది కలుగుతుందనో, నీకు సమస్య అవుతుందనో తల్లిదండ్రులు చాలా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు. అవునా కదా? నా పిల్లల్ని చాలా ప్రేమిస్తాను. నల్మ బండి కొనిచ్చిన నా కొడుకు ఎప్పుడు నాకు 18 వస్తాను వెయిట్ చేస్తున్నా. ఈ హ్యాస్ టు వెయిట్ అంతే. పేషెన్స్ అంటే ఐ లవ్ యూ మై సన్ అని చెప్పేసి ఒక 150cc బండి కొనిచ్చితే పోలీసు ఓడుకుంటాడా? నేను అనుకున్నా తీసుకొని లోపడేస్తాడు కదా. నేను కూడా ఏం కాదు కూడా నువ్వు వేసుకొని తిరిగానంటే అట్స్ నాట్ లవ్. ఇట్స్ నాట్ మెచ్యూరిటీ నా కదా. ఆ డ్రైవింగ్ సెన్స్ లోకి ఆ మెచ్యూరిటీ లేదు కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ అంతే. నేను ఇవ్వట్లేదు అంటే అవుట్ ఆఫ్ మై లవ్. లవ్ ఉంది కదా అని చెప్పేసి దేవుడు ఏదైనా ఏదైనా సేమ్ థింగ్. ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. గాడ్ ఇస్ నాట్ గివింగ్ అస్. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు ఏదైనా ఇస్తున్నాడు అంటే అవుట్ ఆఫ్ లవ్. నేను చాలాసార్లు అనుకుంటాను. కొన్నిసార్లు నిజంగానే కొన్ని సందర్భాల్లో చాలాసార్లు చాలా ఆయాసపడ్డ దినాలు ఉన్నాయి. నిజంగా కొన్నిసార్లు నేను అబ్రాడ్ వెళ్ళడానికి చాలా ట్రై చేశాను. అండ్ ఎవ్రీథింగ్ చాలా మందికి నేను తీసుకెళ్ళిన సక్సెస్ కానీ ఐ డోంట్ నో వై ఐ ఫెయిల్డ్. కొన్నిసార్లు చాలా ఆయాసం అనిపిస్తుంది, చాలా బాధపడేవాడిని. మేబీ దట్స్ నాట్ గుడ్ ఫర్ మీ. అది నాకు మంచిది కాదేమో. దేవుడు అందుకే అన్నాడు, ఓకే బెటర్ నువ్వు ఇక్కడ ఉండడం బాగుంది. ఆయన నచ్చలేదు. ఆయన కుమారుడిగా నేను చెడిపోవడం పడిపోయే స్థితులు ఆయన ఇష్టం లేదేమో చాలా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నా మైండ్లో ఎంత అయిపోయిందంటే నాకు ఆ మైండ్లో ఆలోచన లేదు. మా మాస్టర్ బట్టి వెళ్తాడు, నాకు అవసరం కూడా లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదంట. అసలు వీ హ్యావ్ టు యాక్సెప్ట్. కొన్నిసార్లు మాకు ఆయాసం ఉన్నా కూడా నా దేవుడికి నచ్చలేదు అంటే అవుట్ ఆఫ్ లా. దేవుడిని ఇష్టంగా పడాలి, దేవుడి వాక్యం. అలాగే యేసు ప్రభువు అని అంటారు కదా, మీ పిల్లలు మీరు రొట్టెని అడిగితే మీరు రాయినిస్తారా? చేపను అడిగితే పామునిస్తారా? చెడ్డవారైన వారు మీరేమి పిల్లలు ఎంత ప్రేమిస్తే పరిశుద్ధులైన నేను నా పిల్లలు ఎంత ప్రేమించినట్టు. చాలాసార్లు ఇంపార్టెంట్. చాలాసార్లు మనం అనుకుంటాం ఆ కులంతో మనం మర్చిపోతున్నాం. మన పిల్లలకి ఏదైతే ఇవ్వమో దేవుడు మనకి ఏదైనా ఇవ్వకపోతే మనం ఆ కొలత మర్చిపోతాం. మన తండ్రి, మన పరలోక తండ్రి ఇది మనకు హాని చేస్తుంది, ఇది మన మంచిది కాదని, ఇది మన ఆత్మీయ జీవితం పడేస్తుంది, ఇది మన భవిష్యత్తు జీవితాన్ని. వీ కెనాట్ సీ గాడ్స్ ఓన్ నాలెడ్జ్ ఇస్ గ్రేట్.
ఆయన ముందు చూపు కలిగిన వాడు, ఆయన భవిష్యత్తులో జరిగిన వాడు. మనకు తెలియదు ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఏదైనా ఇస్తే మనకు తెలియదు, దీని రిజల్ట్స్ ఏమొస్తుందో తెలియదు. కానీ గాడ్ నోస్ వాట్ హ్యాపెన్స్ టుమారో. ఆయన భవిష్యత్తు జ్ఞానము గల దేవుడు కాబట్టి కొన్ని విషయాలు అడ్డగిస్తాడు. అవుట్ ఆఫ్ లవ్ దేవుడు ప్రేమిస్తాడు. వాక్యం రచయిస్తున్నాడు. ఈరోజు పిల్లల ఆ యొక్క సమయంలో ఆర్ వి కీపింగ్ ఆఫ్ ఫెయిత్ అండ్ గాడ్. దేవుల విశ్వాసములు బలంగా ఉన్నాం. నా ప్రభువుని ఈ సమయం కాదేమో, వేరే సమయం ఇస్తాడేమో, ఆ సమయం రాలేదేమో, ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఇస్తాడేమో అని విశ్వాసంతో ప్రార్థన చేసే వారికి ఉన్నారు. దేవుడు నేను శాంతం నిజంగా కలిగి ఉంచున్నాము. ఒకసారి రెండోదిగా వచ్చిన ఇట్స్ సంథింగ్ టు డూ విత్ లవ్. చాలాసార్లు ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును. చాలు చాలు చాలు, అదే కాదు అదే కాదు, ఖాళీ దీర్ఘశాతం వరకే ఉన్నాం. చాలాసార్లు ఈరోజు విల్ సే దట్ గాడ్ విల్ లవ్ యూ. నేను ప్రేమిస్తున్నాను దేవా. పేతురు కంటే ఫాస్ట్ ఉంటాం మనం కదా. ప్రభు అమ్మ నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగేదాల్సింది. ఎస్ లార్డ్ ఐ లవ్ యూ, ఎస్ లార్డ్ యు నో ఐ లవ్ యూ. మళ్ళా నన్ను కూడా ప్రభు నేను ప్రేమిస్తున్న సంగతి నీకు తెలుసు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ఈరోజు పిల్లరా, when you love God, you will be with Him whatever is the situation. కొన్నిసార్లు మనం అనుకుంటుంది లైఫ్ ఒక సైడ్ అనుకుంటుంది, ఇంకో సైడ్ పోతుంది. లైఫ్ కొంచెం ప్యారలల్గా వెళ్తుంటుంది, మనం అనుకున్నట్టుగా పోతుంది. ఈరోజు పిల్లరా, when you love God, you accept that. ఆ వే దేవుడు ఎటైతే తీసుకెళ్తున్నాడు సైడ్ వెళ్ళడానికి వెళ్ళిపోవాలంతే. ఇట్ మైట్ నాట్ ప్లీజ్ యూ. కొన్నిసార్లు అది నీకు సంతోషంగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు అనుకున్న సైడ్లో వెళ్ళాలి. యు ఆర్ విత్ గాడ్. లెట్ గాడ్ రూల్ యువర్ లైఫ్. When you allow God to rule your life, that shows you love God. దేవుడికి నచ్చినట్టుగా నీ జీవితాన్ని నువ్వు నెచ్చేసుకెళ్ళగలిగినప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నాడు. చాలా మంది కుటుంబ జీవితాల్లో వస్తే సమస్యలు వస్తే చాలా అయిపోయింది, చాలా సహించేస్తాను. అమ్మా టూ మచ్, అసలు నేను కాబట్టి ఇంత సహిస్తున్నా. అసలు వేరేటోళ్ళు అయితే పాటికి ఏమంటుండే తాడో పీడో తేలిపోతుంది కదా. అవునా కాదా అనుకుంటా కదా. చాలాసార్లు మా పాస్టర్ ఒక టెక్నిక్ కొంచెం చెప్తాడు. వెళ్ళిపోయినా అంటే కదా కొంచెం వెళ్ళిపోతే నువ్వు ఎక్కడ పోవాలబ్బా, నాకు ఎవరు కథం అయిపోయి అయ్యగారి కథ మడాషాడికి ఎక్కడ పోవాలి, నాకు ఎవరు అంటే కథం అయిపోయింది. ఏమంటుంది సార్, నువ్వే ఉండే నేనే పోతాట, అన్నీ నువ్వు పెట్టుకొని ఏం పోతాట, నన్ను వదిలేసిపోతామాట. మళ్ళీ ఇదో తలకాడు, ఇదో సెంటిమెంట్. అంటే కొన్నిసార్లు అంతే, in spite of all the troubles we have to continue అంతే. That is the love. దీర్ఘశాంతం అంటే ఇక్కడ చాలాసార్లు మనం ఇక్కడ మర్చిపోతాం. ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలము సహించును అంటే there is no time limit. ఈ దీర్ఘకాలానికి there is no time limit. తెలుసా? ఈ దీర్ఘకాలం అంటే ఓ సంవత్సరమా కష్టపడ, ఓ 2 సంవత్సరాలు. God says no. దీర్ఘకాలం there is no time until the death. ఈ దీర్ఘశాంతం అంటే పిల్లరా లైఫ్ లాంగ్. ఇంకా there is no, ఇంకా దేవుడు 6, 7, 3, 4 ఏం పెట్టలేదు ఆ కొలతలు. ఫర్ ఎవర్ సహించాలంటే ఒకరినొకరు సహించుకొని వెళ్ళాలి. ఉంటాయి కుటుంబాల్లో సమస్యలు ఉండవన్నా, ఇబ్బందులు లేవన్నా, నేను అన్న ఆల్వేస్ మీరు కరెక్ట్ అని ఆల్వేస్ వాళ్ళు కూడా రైట్ అని నేను అన్ను.
ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ కొన్నిసార్లు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము దేవుని అంటే ప్రేమ ఉంటే దీర్ఘకాలము సహించగలుగుతావు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ట్రబుల్స్, ఎప్పుడైతే నువ్వు సహించగలుగుతావో ఎండ్ రిజల్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ అబ్రహాం కూడా 25 సంవత్సరాల్లో ఏ సంతోషంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. దీర్ఘకాలం ప్రభుతో ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు చూడగలిగాడు. అబ్రహాం విషయం కూడా చాలాసార్లు నచ్చు. మా జీవితంలో ఎన్ని కష్టాలు చాలా కష్టాలు లేదు అనుకోండి, కష్టం అన్నించుకోండి, కష్టంలోనే ఉండగలిగాడు. In spite of all the troubles, still I love you, God. ప్రభుత్వ విశ్వాసీతులను చాలాసార్లు విశ్వాసీతులు ఏమంటే ఆల్ హ్యాపీనెస్, కొద్దిపాటి శ్రమ రాగానే దేవుళ్ళు బలహీనపడుతున్నారు. When you have the patience. అలాగే ఎవరంటాడు ప్రేమకు అంటాడు కదా, ప్రేమ ఉంటే ఒకసారి మళ్ళీ తిన్నానా, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆత్మఫలంలో ప్రేమ ఉంటే ఆటోమేటిక్ ఇది వచ్చేస్తుంది, పేషెన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వెన్ యూ హ్యావ్ దట్ ఫ్రూట్, ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ దట్ లవ్, ఆ ప్రేమని హృదయంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. దీర్ఘశాంతం ఇట్ విల్ బి యాడెడ్ అంతే. కాఫీ తెచ్చారంటే షుగర్ వేయలేదంటే తెలియదు, షుగర్ ఆటోమేటిక్ రావాలి, కాఫీలో వచ్చేయాలి అంతే. కాఫీ అంటేనే డికాషన్, పాలు, షుగర్ అన్ని కలిసి రావాలి, ఒకటి వచ్చింది ఒకటి కాదు. ఒకసారి లవ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దీర్ఘశాంతం వచ్చేది. యూ విల్ పర్సిస్ట్, దేవునితో ఉంటూనే ఉంటావు. ఏ సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా యూ విల్ క్యారీ ఆన్. దేవుని వాక్యం అసలు కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు మనం అనిపిస్తుంది అంటే చాలాసార్లు మన మీద గొప్పగా చేస్తున్నట్టు. ఒక 2 వచనాలు చెప్పేస్తాను. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో పౌలు తన గురించి ఒక మాట రాస్తాడు. చూడు పిల్లగా, ఒక మాట చెప్తాడు పౌలు ఒకసారి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూసుకుందాం. చదవండి, తీసిన వాళ్ళు చదవండి అమ్మా. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపు వారికి నేను పౌలు అంటాడు, నిత్య జీవము కొరకు ఎవరైతే యేసుని విశ్వసిస్తుందో వారికి మాదిరిగా ఉండుటకు యేసుక్రీస్తు పూర్ణమైన దీర్ఘశాంతం, యేసు ప్రభువుడు పూర్ణమైన దీర్ఘశాంతము ప్రధాన పాపినైన నాయందు కనుపర్చినట్లు నేను కనికరింపబడితిని అంటాడు. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నిత్య జీవము కొరకైతే ఎవరైతే విశ్వసిస్తున్నారో దేవుడి యొక్క దీర్ఘశాంతం ఎలా ఉంటుందో, ప్రధాన పాపి, ఐఎమ్ ది వర్స్ట్ సిన్నర్ ఆన్ ది ఎర్త్ అంటాడు. మీకు మాదిరిగా ఉండడానికి నన్ను ఎలా క్షమించాడు, నన్ను ఎలా భరించాడు, ఎంత దీర్ఘశాంతములు వహించాడు నా విషయంలో అని పౌలు ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటాడు. దేవుడు ఒకవేళ సహించకపోయినంటే పాలు చంపడం పెద్ద ఇష్యూ యేసయ్యకు. సంఘాలు హింసిస్తుంటే పాలను పోయి దమస్కులో దర్శనం చూపి అంత సీన్ అవసరమా? పాలను మార్చడానికి అవసరం లేదు, పాలు ప్రాణం తీసేయడానికి దేవసేయకు అవసరం లేదు. ఎంత దీర్ఘశాంతము, సంఘాన్ని హింసిస్తున్నప్పుడు దీర్ఘశాంతమును వహిస్తున్నట్టుగా చూస్తాం. పౌల్లోంచి రావాలి, ఆ మార్పు పౌల్లోంచి రావాలి. దమస్కు వెళ్తుంటే అక్కడ మచ్చన కనబట్టాడు అంటాడు, ప్రధాన పాపిని అంటాడు. మీరు అందరూ తెలుసుకోండి. మన విషయంలో చాలాసార్లు అనిపిస్తుంది డైలీ ప్రార్థన చేస్తాను. అసలు నన్ను చెప్తారు కదా, 1 year ఆ పీరియడ్ నేను ఎట్లయితే నాస్తికుడు వచ్చి ఆ పీరియడ్ గురించి ఎవ్రీడే కన్ఫెస్. నిజంగా ఐ స్టిల్ ఫీల్ గిల్టీ.
ఒక సంవత్సరం పాటు నాస్తికుడిగా జీవించిన ఆ యొక్క సంవత్సరం కొరకు ప్రతిరోజు నేను గిల్టీగా నేను అడుగుతాను దేవుడు, హౌ కెన్ యూ స్టిక్ టు మీ లార్డ్? పాల్ సంగతి నా దగ్గర నేను అడుగుతాను, ప్రభువుని అడుగుతుంటాను. ఆ సంవత్సరం పాటు ప్రభువును నన్ను ఎలా భరించావు? ఒక నాస్తికుడు ఎన్ని పనికి మాల మాటలు మాట్లాడవచ్చు. బహుశా ఊహించుకుంటే అసలు ఆర్డర్ మీద కాదు కదా, చర్చిలో కూర్చోడానికి కూడా రాత ఉంటుంది నాకు. ఐ థింక్ సో. హౌ గాడ్ పెయిడ్, ఎలా బేర్ చేస్తాడు ఆయన, ఎలా భరించాడు అని అనిపిస్తుంది. ఆయన దీర్ఘ శాంతము లేకపోయి ఉంటే ఈరోజు ఆల్టర్ మీద ఉండేవాడు కాదు. పాల్ విషయంలో దీర్ఘ శాంతం లేకపోతే అన్ని సంఘాలు కట్టేవాడు, అన్ని పత్రికలు రాసేవాడు, అన్ని సంఘాలు బలపరిచేవాడు కాదు. God's plan was great. నా ఎడల కనపరిచిన దీర్ఘశాంతం. మన దేవుడు చాలా గొప్ప. ఏది కూడా ఆయన చేయని మనం చేయమని. వాట్ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. ఆయన ఏది కూడా ఆయన చేయకుండా నేను చేయమంటే మనం అంటుంటే నీకు తెలుసు, నువ్వు చేస్తే తెలుస్తుంది. పుసుకునేది అంటే నువ్వు వేసే, నువ్వు రా భూమికి వచ్చి ఇవి చేసి చూడు, అప్పుడు తెలుస్తుంది నా తిప్పలు ఏందో, నా ఇబ్బంది ఏందో, నా కష్టం ఏందో. అంటే వేసి అంటాడా, బాబు 33 సంవత్సరాలు ఉన్నాను, మీరు లోకాన్ని చూసిండ్రా బాబు, నేను లోకాన్ని జయించినోని. ఐ నో ఎవ్రీథింగ్, డోంట్ టీచ్ మీ ఎనీథింగ్. అందుకే ఎప్పుడు నచ్చాడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎరగని వాడు కాదు, మన వలె అన్ని విషయములో శోధింపబడి. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు, కొన్నిసార్లు దేవుడు అంటే అత్యధికంగా ఉన్నాడు. అండ్ ఈ యొక్క బిడ్డల ఇక పేషెన్స్ ఎందుకంటే ఒకసారి ఒక వర్షం చూసి ముగించుకో, సమయం ఎక్కువ అయిపోయింది. ఆ సమయం ఎక్కువ ఒకటి వర్షం చూసి ముగించుకున్నా. క్లోజ్ కి 1-2 minutes. 2 పేతురు పత్రిక 3:15 చూద్దాం. అండ్ రిజల్ట్ ఒకసారి చూద్దాం. ఈ యొక్క చూసేసుకొని ముగించుకుందాం. పేషెన్స్, నువ్వు ఎప్పుడైతే దేవుల్లో సహనముతో దీర్ఘకాలం ఉండగలుగుతావో, వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? 2 పేతురు పత్రిక 3:15 చూద్దాం. ఒక వర్షం చూసుకున్నాం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘ శాంతము రక్షణార్థమైనది. హల్లెలూయా. ప్రభు యొక్క దీర్ఘ శాంతం ఎందుకు? అది మనకు రక్షణార్థమైనది. ఒకవేళ ఆయన నా పట్ల దీర్ఘ శాంతం చూసకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. మేబీ వర్స్ట్ ప్లేస్లో కూడా ఉంది, అండ్ వర్స్ట్ ప్లేస్కే వెళ్ళేవాడిని. మనందరం కూడా ప్రేరొచ్చు. మన గురించి ఒకవేళ దీర్ఘశాంతం వహించకపోతే ఈ రక్షణ మనకు ఉండేది కాదు, ఈ అద్భుతమైన శిలువ రక్షణ ఉండేది కాదు. వచ్చో ఎందుకంటే ఇప్పుడు దీర్ఘకాలము సహించగలుగుతావు, ఈ రక్షణ కలిగి ఉంటావు. ఈ రక్షణ కలిగి ఉంటే నీ దీర్ఘ శాంతము నీ నిత్య జీవమునకు మార్గమైనది. దీర్ఘశాంతములో ఉన్నప్పుడు, ప్రభువులో ఉన్నప్పుడు, ప్రభువుని ప్రేమించినప్పుడు లోకం విశ్వాసయుతంలో వస్తాయి, ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. లెట్ us stay, let us focus, let us not leave our faith, let us not lose our faith. ప్రభు అన్నాడు, నేను నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చాను. కొద్ది పత్రిక ప్రాణం ఇచ్చిన వాడు మీకు ఏదైనా కొదవచ్చాడు, ఏది కూడా కొదవచ్చాడు. లెట్ us have that faith. దేవుల్లో ఉన్నాం, దేవుని ప్రేమించేవారిగా, దీర్ఘకాలం అన్ని సమస్యల్లో కూడా ప్రభువుని పట్టుకుని ఉండేవారిగా కలిగి మన రక్షణను నిలుపుకొని ప్రభుతో నిరంతరము జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. అందరం లేచి నిల్చున్నాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన. అమలతిగా ప్రేమించు ఆరాధించడానికి నిలమాయింపరచడానికి వచ్చిన తన భరిస్తూ చక్కని మాటలు అనిపించావు. ఆత్మఫలములో దీర్ఘశాంతమన్నావా, దీర్ఘకాలమునైనా అవిశ్వాస జీవితంలో బలమైన విశ్వాసలు అన్ని ఒడిదుడుకుల మధ్యలో కూడా నీలో బలము నిలబట్టకు కాసిన సహాయం దయచేయండి. నిన్ను ప్రేమించే వారిగా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావని జ్ఞాపకం చేసుకుని నీతో నిరంతరము జీవించి అంటే దీర్ఘకాలము నీ దీర్ఘ శాంతములు వచ్చిన ఆ యొక్క రక్షణలో నిలిచి నీతో నిరంతరము జీవించడానికి కాసిన గొప్ప సహాయం దయచేయండి. నీతో వాక్యం అందరి జీవితంలో ఫలవంతు వాక్యం చేయండి.
వాక్యానుసరమైన జీవితం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్.